తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ చుట్టూ ఇప్పుడు రాజకీయ రచ్చ రాజుకుంది. పార్టీలో కొట్లాటల సంగతి తరువాత ముందు కార్యకర్తల ఓట్లు పోకుండా జాగ్రత్త పడాలి అంటూ నేతల్ని అప్రమత్తం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం నేతలు తమ కార్యకర్తల్ని అప్రమత్తం చేస్తున్నాయి. మరొక వైపు ఆ పార్టీలకు కౌంటర్ ఇస్తోంది బీజేపీ. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను పెంచడం, నకిలీ ఓట్లను గుర్తించి జాబితాలను ప్రక్షాళన చేయడమే ఎస్ఐఆర్ లక్ష్యమని ఎన్నికల సంఘం చెబుతోంది. పలు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసిన ఈసీ అతి త్వరలోనే తెలంగాణలోనూ చేపట్టబోతుంది. ఈ ప్రక్రియపై అప్రమత్తమయ్యాయి బీజేపీ ప్రత్యర్థి పార్టీలు. ఎస్ఐఆర్ పై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ జరుగుతున్న సమయంలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. ఎస్ఐఆర్ తో పశ్చిమ బెంగాల్లో ఏం జరిగిందో చూశాం, ఎస్ఐఆర్ పై జాగ్రత్తగా లేకుంటే తెలంగాణలోనూ అదే జరుగుతుందన్నారు భట్టి. భారతీయ జనతా పార్టీ సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఈ ఎస్ఐఆర్ని అడ్డం పెట్టుకొని ఒక కుట్రపూరితంగా అసలైన ఓటర్లని, వారికి సంబంధం లేని ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన ఓటర్లని పెద్ద ఎత్తున తొలగించే కార్యక్రమం చేసి తద్వారా ఆ పార్టీ ఆ రాష్ట్రాల్లో అధికారంలో రావడం కోసం చేసిన కుట్రలు, ప్రయత్నాలన్నీ ఫలించిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో కూడా మొదలుపెట్టారు. ఎస్ఐఆర్ పేరుతో దొంగ ఓట్ల పేరుతో అసలైన ఓట్లను తొలగిస్తే చూస్తూ ఊరుకోబోమని మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. బీజేపీ వాళ్ళకి ఎవరైతే ఓట్లు పడాయనుకుంటుర్రో వాళ్ళ ఓట్లు తీసేస్తారట అని భయం ఉంది. వెస్ట్ బెంగాల్ మే అవి మమతా దీదీ హార్గే, అక్కడ 95 లక్షల ఓట్లు తీసేసారు. మమతా ఓడిపోయింది అంతా 42-43 లక్షలతో ఓడిపోయింది. ఒక 27 లక్షల మంది ఓటర్లు వెస్ట్ బెంగాల్లో ఈరోజు కూడా కొట్లాడుతున్నారు. అరే మాకు ఓటు హక్కు ఇవ్వాలే, కోట్లలో ఉన్నది ఇంకా కేసు, కానీ ఓడిపోయింది. ఎలక్షన్ అయిపోయింది, ఇంటికి పోయేటోడు ఇంటికి పోయాడు, కుర్చీలో కూర్చుంటాడు కుర్చీలో కూర్చున్నాడు. అందుకే చేతులు కాలినాక ఆకులు పట్టుకోవద్దు, ముందే చూసుకోవాలి. మరి తెలంగాణలో అట్లా జరగద్దు, మళ్ళా కేసీఆర్ రావాలి అనుకుందామా లేదా? కేసీఆర్ రావన్నా వద్దా? రావాలి అంటే 245 బూత్లలో మీరు ఓషియార్ ఉండాలి. మా ఓటు ఉందా లేదా అనేది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎస్ఐఆర్ పై ప్రజలను విపక్షాలు తప్పుదారి పట్టిస్తున్నాయంటూ మండిపడుతోంది బీజేపీ. మొత్తానికి ఎస్ఐఆర్ చుట్టూ రాజకీయ రచ్చ రోజురోజుకు ముదురుతోంది.